లోక్సభలో మహిళా రిజర్వేషన్ అనే అంశం మీద చర్చలో ప్రసంగించిన వివిధ రాష్ట్రాలకు చెందిన వేర్వేరు పార్టీల ఎంపీలు వాళ్ళ పార్టీలు ఏ విధంగా మహిళల గౌరవం కోసం, వాళ్ళ మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో బ్రహ్మాండంగా మాటలు చెబుతూ వెళ్ళారు ఏ పార్టీలకు ఆ పార్టీలు. బట్ మనం గనక ప్రాక్టికల్‌గా చూసుకుంటే అండ్ రికార్డుల ప్రకారం చూసుకున్న దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒక గత దశాబ్ద కాలం లేకుంటే గత 6, 7 సంవత్సరాల పరిపాలనను పరిగణలోకి తీసుకున్న దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత కోసం చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. దేశంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఛాంపియన్స్ అని చెప్పవచ్చు మహిళా సాధికారత విషయంలో. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అసలు మహిళల గౌరవం, మహిళ సాధికారత అంటే దేని గురించి మాట్లాడాలి? మహిళల గౌరవం, మహిళల భద్రత, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థికంగా వాళ్ళను పటిష్టంగా చేయడం, వాళ్ళు గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వం సహకారం అందించడం, ఇవే కదా. మరి ఇవే అనుకుంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గౌరవం కోసం బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసినట్లే. తాను నవరత్నాలంటూ ఏ సంక్షేమ పథకాలు అనేది అమలు చేశారో ప్రతి సంక్షేమ పథకము మహిళల పేరు మీదే. 15,000 అని అమ్మఒడి ఇచ్చిన మహిళల పేరు మీదే. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ చేసిన మహిళల పేరు మీదే. వైఎస్ఆర్ చేయూత అన్న, వైఎస్ఆర్ ఆసరా అన్న, 0 వడ్డీ పథకం అన్న, ఏం తీసుకున్నా కూడా మహిళల సెంట్రిక్గానే. అండ్ చాలామంది మహిళలు ఊర్లలో ఆవులు పట్టుకొచ్చుకొని, ఎనుములు పట్టుకొచ్చుకొని, చిన్న చిన్న షాపులు పెట్టుకొని, వాళ్ళు వ్యాపారాలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో వాళ్ళ కుటుంబాలను వాళ్ళను పోషించుకునే ఆ పరిస్థితి అయితే వచ్చింది. విద్యాపరంగా తాను తీసుకొచ్చిన మార్పులైనా, వైద్యం పరంగా తీసుకొచ్చిన మార్పులైనా, వాళ్ళ ఆరోగ్యం విషయంలో తీసుకున్న జాగ్రత్తలైనా, అండ్ రాజ్యంలో భాగమైన ఇంకా స్థానిక సంస్థల మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు లాంటివి అయితే అగ్రపీఠం మహిళలకే వేశారు. సో ప్రతిదీ మహిళా కేంద్రంగానే ఆయన అమలు చేశారు కూడా. ఇప్పుడు లోక్సభలో ఎంతమంది ఎంపీలు వాళ్ళ రాష్ట్రాల గురించో, వాళ్ళ పార్టీల గురించో గొప్పగా చెప్పుకుంటూ ఉన్న క్షేత్రస్థాయిలో నివేదికలను, క్షేత్రస్థాయిలో ఆధారాలను, సాక్ష్యాలను బేస్ చేసుకొని కనుక చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అయితే ఖచ్చితంగా ఛాంపియన్స్ ఈ విషయంలో.